హలో. ఫస్ట్‌లీ వెల్కమ్ టు పర్లేదు బాబాయ్ ఛానల్. ఇవాళ మన కంటెంట్ గురించి మాట్లాడాలంటే వై సీబీఎన్ ఈస్ గోయింగ్ ఫర్ అలయన్స్ ఎవ్రీ టైమ్. ఎందుకు ఆయన సెంటర్‌లో ఎవరైతే పవర్‌లో ఉన్నారో వాళ్ళతోనే అలయన్స్‌లోకెళ్తున్నారు. దీని వెనకాల ఏమన్నా స్ట్రాటజీ ఉందా? సో, ఆయన టెన్యూర్ నుంచి చూసుకుంటే 1995లో ఆయన సీఎంగా ఎలక్ట్ అయ్యాడు. అప్పటినుంచి నేను ఇప్పటి వరకు ఆయన గురించి స్టడీ చేసిన ప్రతిసారి ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ 1995లో టీడీపీ నార్మల్‌గానే గెలిచింది. దాని తర్వాత 2004 ఎలక్షన్స్‌కొచ్చేసరికి బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకున్నాడు. కానీ సెంట్రల్‌లో బీజేపీ రాలేదని ఆ అలయన్స్‌ని మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాడు. సో, ఆయన బీజేపీతోనే ఎందుకు అలయన్స్ పెట్టుకుంటున్నాడు? సో, నెక్స్ట్ ఆయన కాంగ్రెస్‌కి కూడా ఎళ్ళాడు. అలా అని ఆయన స్ట్రాటజీ ఒక దగ్గరే ఆగట్లేదు. సెంట్రల్‌లో ఎవరైతే పవర్‌లో ఉన్నారో వాళ్ళతో అలయన్స్‌కెళ్తున్నాడు. సో, వాళ్ళకి యాంటీగా తీసుకొస్తున్నాడు. అలా అని సెంట్రల్ గెలవట్లేదంటే అది కాదు పాయింట్. ఆయనేం చేస్తున్నాడు, సెంట్రల్ పార్టీస్ ఏవి మన ఏపీకి రానీయకుండా ఒక స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నాడు. ఎవరైతే పవర్‌లో ఉండి మన ఏపీలో గవర్నమెంట్ ఫార్మ్ చేద్దాం అనుకోని ట్రై చేస్తున్నారో, అలాంటి పార్టీస్‌ని ఆయన మన దగ్గరికి ఇప్పుడు రానివ్వట్లేదు. ఇప్పుడు ప్రెజెంట్ ఎలక్షన్సే మనము దానికి ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. 2024లో టీడీపీ అనేది గెలిచింది. విత్ ఫార్మ్ ఆఫ్ జనసేన అండ్ బీజేపీ సపోర్ట్ తీసుకొని. కానీ ఇక్కడ ఎట్ ద ఎండ్ ఆఫ్ డే ఏమవుతుంది? ఇక్కడ గెలిచింది ఎవరు అంటే జనసేన గెలిచిందని ఎవరు అనట్లేదు. బీజేపీ గెలిచిందని ఎవరు అనట్లేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ డే సీఎం చంద్రబాబు నాయుడు కాబట్టి టీడీపీ పార్టీ గెలిచింది. అపోజిషన్‌లో వైసీపీ ఉండాల్సింది. కానీ దానికి సీట్లు 11 రావడం వల్ల దాన్నెవరు అంతగా పట్టుకోవట్లేదు. జగన్ ఓడిపోయారని అంటున్నారు. కానీ మ్యాటర్ ఏంటి? బీజేపీ గెలిచింది గదా! ఇక్కడ. అయినా గాని ఎందుకు బీజేపీ రూల్ నడవట్లేదు? సో, దానికి రీజన్ ఏంటంటే, సీబీఎన్ గారు తీసుకున్న ఈ బెస్ట్ ప్లానే ఇదే అనుకుంటున్నా నేను. ఏంటంటే, ఆయన చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేషనల్ పార్టీస్ ఏవున్నాయో అవి ఇక్కడికి రాకుండా, వాళ్ళతో ఇలా అలయన్స్ పెట్టుకొని మీకు గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తామని చెప్పేసి హ్మ్. గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తామని జెప్పేసి ఆయన ఒక పాయింట్ చేస్తున్నాడు. సో, ఇక్కడ ఎట్ ద ఎండ్ ఆఫ్ డే మనకేమవుతుంది ఇక్కడ టీడీపీయే గెలిచిందనే పాయింటొస్తుంది గానీ, సెంట్రల్‌లో ఉండే బీజేపీ గూడా గెలిచింది అనే పాయింట్ ఎవరు రానివ్వట్లేదు. రీసెంట్‌గా మన తమిళనాడు ఎలక్షన్స్ కూడా తీసుకోండి. బీజేపీ అక్కడ గెలవట్లేదు. సౌత్‌లో బీజేపీ రావడం అనేది చాలా కష్టంగా మారిపోయింది. కాంగ్రెస్‌కైనా ఒక ఛాన్స్ ఇస్తున్నారు గానీ, బీజేపీకి ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదు సౌత్‌లో. ఈ పాయింట్ ప్రకారమే సీబీఎన్ గారు ఒక సపోర్ట్ తీసుకున్నారు. ఆ సపోర్ట్ ఏంటి? సీబీఎన్ గారు సెంట్రల్‌తో అలయన్స్ తీసుకుంటారు. వాళ్ళకి గవర్నమెంట్ ఇక్కడ ఫార్మ్ చేస్తారు. గవర్నమెంట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. కానీ ఆ పార్టీని మాత్రం ఇక్కడ ఒంటరిగా పోటీ చేసి గెలవనివ్వరు. ఎందుకంటే ఖచ్చితంగా ఎట్ ద ఎండ్ ఆఫ్ డే వాళ్ళొచ్చారంటే ఇక్కడ రీజనల్ పార్టీస్‌కి ఏవి ఎవరు పట్టించుకోరింక. సో, మన ఎన్టీ రామారావు గారు ఈ టీడీపీ పార్టీ స్థాపించడానికి కూడా రీజన్ అదే కదా! కాంగ్రెస్ అప్పట్లో హుందాతనంగా బిహేవ్ చేస్తూ మనల్ని పెద్దగా పట్టించుకోవట్లేదని ఒక రీజనల్ పార్టీని స్టార్ట్ చేసుకొని మనకంటూ ఒక రీజనల్‌గా ఒక సిస్టమ్‌ని క్రియేట్ చేశాడు. ఆ సిస్టమ్‌ని చంద్రబాబు నాయుడు బ్రేక్ చేయకూడదనుకుంటున్నాడు. సో, అది ఈయన బెస్ట్ స్ట్రాటజీగా ఫాలో అయ్యేసి, ఇప్పుడు సెంట్రల్ నుంచి ఆయనకి కావాల్సిన ఫండ్స్ ఒస్తున్నాయి. మనకి ఏపీకి వచ్చినన్ని ఫండ్స్ వేరే ఏ స్టేట్స్‌కి వెళ్ళట్లేదు. రీసెంట్‌గా మనకు విశాఖ రైల్వే జోన్ గూడా ఓకే అయిపోయింది. సో, నెక్స్ట్ మనకి స్పెషల్ స్టేటస్ గూడా ఎండ్ ఆఫ్ డే వరకే వాళ్ళు ఫైట్ చేస్తారు. అప్పటి వరకు చేయరు. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్‌కి వాళ్ళ దగ్గర బెస్ట్ పాయింట్ చూపించుకొని ఫైట్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి. ఇప్పుడు అమరావతికి కావాల్సిన బడ్జెట్ ఎంత అడిగితే అంత బడ్జెట్ అనేది మన అమరావతికొస్తుంది. దేనివల్లొస్తుంది? బీజేపీకి మనం సపోర్ట్ ఇయడం. ఎందుకంటే మనం గెలిచిన టైంలో బీజేపీ పీఎం రిజిగ్నేషన్ జరగాల్సిన టైంలో మనం గెలిచాం. దాన్నే బెస్ట్‌గా యూజ్ చేసుకొని చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనకు కావాల్సిన ఫండ్స్ అన్నీ తీసుకొచ్చుకుంటున్నారు. రీసెంట్‌గా కేరళలో కాంగ్రెస్ గెలిచింది. వాళ్ళ సిట్యుయేషన్ డిఫరెంట్. కేంద్ర కేరళ మెయిన్‌గా బతికేది కోస్టల్ ఏరియా మీదే బతుకుతది. ఐటీ కంటే ఎక్కువ అక్కడ కోస్టల్ బిజినెస్ అనేది డబల్‌లో జరుగుతది. రైస్ అనేది కూడా మనకంటే తక్కువే పండిస్తారు వాళ్ళు ఇక్కడ కొనుక్కుంటారు. కానీ ఏపీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కోస్టల్ ఏరియా ఉంది, రైల్వే జోన్ ఉంది, ఐటీ ఉంది, అగ్రికల్చర్ ఉంది, ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. సో, దీన్ని ప్లస్ పాయింట్ చేసుకొని సీబీఎన్ గారు ఇంకా ముందుకెళ్ళి డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నాను నేను. ఈ స్ట్రాటజీ అయితే ఆయన బెస్టే. సీబీఎన్ బతుకున్నంత వరకైతే మన ఏపీలో బీజేపీ రావడం అనేది చాలా కష్టమవుతది. నెక్స్ట్ టెన్యూర్‌లో జనసేన వచ్చినప్పుడు ఏమన్నా 1% ఛాన్స్ ఉంటదేమో. కానీ ఫేస్ ఆఫ్ ఎప్పుడు పవన్ కళ్యాణే ఉంటాడు కాబట్టి, బీజేపీ అనేది మన మన స్టేట్‌లో సింగిల్ హ్యాండ్‌లీగా ఎప్పుడూ గెలవలేదు. ఇది సీబీఎన్ గారేసిన ఒక మాస్టర్ ప్లాన్. సో, ఎవ్వరైనా సీఎం అవ్వచ్చు కానీ, బీజేపీ, నేషనల్ పార్టీలు వచ్చి సెపరేట్‌గా ఒక గవర్నమెంట్ అయితే ఫార్మ్ చేయడం అనేది మన ఏపీలో ఇంక జరగదు. ఈ మాస్టర్ ప్లాన్ గురించి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ ఇప్పటి నుంచి మన ఛానెల్‌లో ఇంకా పాలిటిక్స్ నుంచి, మూవీస్ గురించి వీడియోస్ అనేటివి వస్తుంటాయి. మీకు ఇంతవరకు చూసారంటే కంటెంట్ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో మీ ముందుకొస్తాను. సబ్స్క్రైబ్ టు పర్లేదు బాబాయ్. మీకు ఈ విషయం నచ్చిందంటే ఇంకో నలుగురికి షేర్ చేయండి. థాంక్ యూ.